ఈరోజు శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ శాసన మండలి సభ్యులు ప్రవర్తించిన విధానంపై సర్వసభ్య సమాజం అంతా కూడా వ్యతిరేకిస్తుంది. ఒక కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఫోటోని ప్రదర్శిస్తూ చెప్పులు వేసుకుని అలా ప్రదర్శించడం, ఒక సభలోకి స్వామివారి ఫోటో తీసుకురావటం వారి మూర్ఖత్వానికి, వారి దుర్మార్గతత్వానికి పరాకాష్ఠగా తెలుస్తుంది. ఇటువంటి పనులు చేయకూడదు. ఇటువంటి పనులు చేసి వాళ్ళ నాయకుడు ఆదేశించిన విధానం ప్రకారం ఈ మండలి సభ్యులందరూ కూడా వారు ఏ విధంగా కూడా చేస్తుంది తప్పు అని తెలిసినా కూడా నాయకుని ఆనందం కోసం, నాయకుని కళ్ళలో ఆనందం కోసం ఇటువంటి తప్పులు చేస్తా వీరు కూడా పాపాల్లోకి ఇరుక్కునే పరిస్థితి ఉంది. అదేవిధంగా అక్కడున్న మండలి నాయకుడు బొత్స సత్యనారాయణ గారు కూడా ఎవరు చెప్పులు వేసుకు రాలేదు అని చెప్పడం కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆయనే అక్కడ సాక్షి. వీళ్ళందరూ చెప్పులు వేసుకుని ఇలా ప్రదర్శించడం అంచేత ఇటువంటి విధానాలని ఖండించి, ఇటువంటి విధానాల వలన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి ఇటువంటివి చేయటం తప్పు అన్నది సమాజం అంతా కూడా వైఎస్ఆర్సీపీకి బుద్ధి చెప్పే కార్యక్రమం వస్తుంది. చాలా తప్పండి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి జెలసీ అండ్ కుళ్ళు మాట. అంటే ఆయన ఎక్కడికి వెళ్ళాడండి. ఎక్కడికి ఎందుకు వెళ్ళాడంటే ఆయన వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి. ఆయన ఏమంటాడంటే నేను మ్యాచ్ టీవీలో చూడొచ్చు కదా అంటాడు. ఆయనకి అలా రాసిపెట్టుంది టీవీలో చూడాలని. ఆయన టీవీలో చూడగలరు అంతే, ఆయన బయటికి వెళ్ళి చూడలేరు. బయటికి వెళ్ళి చూడాలంటే కోర్టు పర్మిషన్ ఇవ్వాలి. నేరస్తుడివి నువ్వు బయటికి వెళ్ళి క్రికెట్ మ్యాచ్ చూస్తావని కోర్టు అడుగుతుంది. అందుచేత ఆయన వెళ్ళలేక ఈయన చూసి ఏడుస్తున్నారు అంతే. దాని గురించి దాని గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్. ఏ విధంగా కూడా పాపం ఆయన సొంత డబ్బులతో సొంత మ్యాచ్ టికెట్ కొనుక్కుని వచ్చారు. ఈయన మ్యాచ్ చూడలేడు కాబట్టి నువ్వు టీవీలో చూడొచ్చు కదా అంటాడు. ఇప్పుడు ఈయన కోర్టుకి వెళ్ళి నేను అప్లికేషన్ పెట్టమండి, నేను బయట కంట్రీకి వెళ్తున్నాను మ్యాచ్ చూడటానికి అనండి. కోర్టు ఎలా మాట్లాడుతుందో చూద్దాం. సమాధానం చెప్పాలంటే అప్పన్న మీ అందరికీ కూడా తెలుసు ఎవరు పిఐ. ఓన్లీ థింగ్ నా మంచితనం ఏంటంటే ఆ రోజు అప్పటి ముఖ్యమంత్రి వర్యులు వైవి సుబ్బారెడ్డి వాళ్ళ చిన్నాయన ఇద్దరు రిక్వెస్ట్ చేశారు. ఏమని? అప్పన్నకి నెల జరుగుబాట్లేదన్నా మీరు కొంచెం సాయం చేయండి. సహాయం చేసిన దానికి ఈ నింద నా మీద పడింది. అది సాయం చేసిన దానికి వాళ్ళు చెప్పింది మాకు ఎవరు పిఐ అని దేశం అంతా తెలుసు. నేను చెప్పలే. విపిఆర్ గారు ఎవరిస్తున్నా చేయొచ్చు, సాయం చేస్తారు. ఆ సాయం చేయటం దాన్ని కూడా వీళ్ళు ఇంకో రకంగా వక్రీకరించి చెప్తున్నారు అంతే. చూసారు కదా ఈవేళ జరిగింది. యాక్చువల్గా దేవుడే వాళ్ళని శిక్షిస్తాడు. ఇప్పుడు విపిఆర్ గారు, నెహ్రూ గారు ఇద్దరు కూడా తిరుపతితో ప్రత్యక్షంగా అనుసంధానమై ఉన్నారు కాబట్టి చెప్తున్నాం. ఎందుకంటే ఇటువంటి విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు తిరుపతి విషయంలో చాలా నిబద్ధతతో ఉంటారు. అది టోటల్గా ఏంటంటే వక్రీకరించడానికి, ఇష్యూని డైవర్ట్ చేయడానికి, మనకు పర్సనల్గా కొడితే వస్తుంది అన్నది అది తప్పు అన్నది కోర్టు కూడా చెప్తుంది. యాక్చువల్గా వీళ్ళు మాట్లాడే విధానం తప్పని చెప్తుంది. వీళ్ళు ఏంటంటే ప్రత్యేకంగా దీన్ని తిరుపతి లడ్డు విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఇటువంటి అన్ని కొన్నాళ్ళు అంబటి రాంబాబుతో మాట్లాడించారు. అంబటి రాంబాబు బయటకు వచ్చాడు. ఇంకోటి ఏదో చేయాలి, హెరిటేజ్ అన్నారు. ఏదో ఒక విషయం డైవర్ట్ చేయటం అన్నది వీళ్ళకి దానివల్ల ఏంటంటే ఆ ఇష్యూ. కానీ దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తాడు వీళ్ళు చేసిన పని, వీళ్ళు చేసింది ఎలా ఉందో అని చెప్పి వీళ్ళని శిక్షిస్తాడు. ఈ 11 మంది కూడా మిగలరు. జగన్మోహన్ రెడ్డి గారికి జెలసీ అండ్ కుళ్ళు మాట. అంటే ఆయన ఎక్కడికి వెళ్ళాడండి. ఎక్కడికి ఎందుకు వెళ్ళాడంటే ఆయన వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి. ఆయన ఏమంటాడంటే నేను మ్యాచ్ టీవీలో చూడొచ్చు కదా అంటాడు. ఆయనకి అలా రాసిపెట్టుంది టీవీలో చూడాలని. బయటికి వెళ్ళి చూడలేదు. బయటికి వెళ్ళి చూడాలంటే కోర్టు పర్మిషన్ ఇవ్వాలి. నేరస్తుడివి నువ్వు బయటికి వెళ్ళి క్రికెట్ మ్యాచ్ చూస్తావని కోర్టు అడుగుతుంది. అందుచేత ఆయన వెళ్ళలేక ఈయన చూసి ఏడుస్తున్నారు అంతే. ఆయన సొంత డబ్బులతో సొంత మ్యాచ్ టికెట్ కొనుక్కుని వచ్చారు. ఈయన మ్యాచ్ చూడలేడు కాబట్టి నువ్వు టీవీలో చూడొచ్చు కదా అంటాడు. ఇప్పుడు ఈయన కోర్టుకి వెళ్ళి నేను అప్లికేషన్ పెట్టమండి, నేను బయట కంట్రీకి వెళ్తున్నాను మ్యాచ్ చూడటానికి అనండి. కోర్టు ఎలా మాట్లాడుతుందో చూద్దాం.
ఈరోజు శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ శాసన మండలి సభ్యులు ప్రవర్తించిన విధానంపై సమాజం అంతా కూడా వ్యతిరేకిస్తుంది. ఒక కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఫోటోని చెప్పులేసుకుని అలా ప్రదర్శించడం వారి మూర్ఖత్వానికి, వారి దుర్మార్గతత్వానికి పరాకాష్ఠగా తెలుస్తుంది. వాళ్ళ నాయకుడు ఆదేశించిన విధానం ప్రకారం ఈ మండలి సభ్యులందరూ కూడా చేస్తుంది తప్పు అని తెలిసినా కూడా నాయకుని ఆనందం కోసం, నాయకుని కళ్ళలో ఆనందం కోసం ఇటువంటి తప్పులు చేస్తా వీరు కూడా పాపాల్లోకి ఇరుక్కునే పరిస్థితి ఉంది. అదే విధంగా అక్కడున్న మండలి నాయకుడు బొత్స సత్యనారాయణ గారు కూడా ఎవరు చెప్పులు వేసుకు రాలేదు అని చెప్పడం కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆయనే అక్కడ సాక్షి. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి ఇటువంటివి చేయటం తప్పు అన్నది సమాజం అంతా కూడా వైఎస్ఆర్సీపీకి బుద్ధి చెప్పే కార్యక్రమం వస్తుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.